ఇదిగోండి నాకు తెలిసిన కథనే మీ చెవిలో పడేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చిత్తూరు జిల్లాలోని రామసముద్రం. ఈ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. కానీ గ్రామం మధ్యలో ఒక పాడుబడిన ఇల్లు, దాని చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం. గ్రామంలో ప్రతి ఒక్కరూ భయపడతారు. ఆ ఇంటిని దయ్యాల కొంప అని పిలుస్తారు. దశాబ్దాలుగా ఆ ఇంటి చుట్టూ కానీ ఆ ఇంటి లోపల కానీ ఎవరూ వెళ్ళలేదు. వెళ్ళినా తిరిగి వచ్చినారని ఎక్కడా చెప్పట్లేదు. ఇదిగోండి, ఆ ఇంటి గురించి తెలుసుకోవడానికి సర్వేశ్వర్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ రోజు రామసముద్రానికి వెళ్ళాడు. సర్వేశ్వర్కి దెయ్యాల కథలు, సంఘటనలు తీయడం అంటే చాలా ఇష్టం. అతని స్నేహితులు రవి, అంజుతో కలిసి దయ్యాల కొంపలోకి ప్రవేశించాడు. సరిగ్గా సాయంత్రం అవుతుండగా వారు ఆ ఇంటి ముందర నిలబడ్డారు. ఇంటి పైన పెరిగిన వృక్షాలు, కిటికీలు లేని ద్వారాలు, తుప్పు పట్టిన తలుపులు చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ సర్వేశ్వర్ ధైర్యంగా అడుగు ముందుకేశాడు. రవి వీడియో రికార్డ్ చేస్తూ అతని వెనకాల నడిచాడు. అంజు భయంతో వణికిపోతా నిలబడున్నది. లోపలంతా దుమ్ము ధూళితో నిండి ఉంది. పగిలిన కుర్చీలు, బూజు పట్టిన గదులు, గోడలపైన చెరిగిపోయిన చిత్రాలు విచిత్రంగా ఉన్నాయి. పై అంతస్తు నుంచి ఏదో శబ్దము, ఒక చిన్న పాప ఏడుపులాగా ఉంది. సర్వేశ్వరు, రవి ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంజు మరింత భయపడి కిందకెళ్ళిపోయింది. అప్పుడు సర్వేశ్వరు, రవి మెల్లగా అంతస్తుకు వెళ్ళారు. పై అంతస్తులో ఒక చిన్న గది. అక్కడ ఒక పాత ఉయ్యాల ఉంది. అది గాలికి ఊగుతా ఉంది. గది మధ్యలో ఒక బొమ్మ పడి ఉంది. ఆ బొమ్మను రవి కెమెరాలో చూపిస్తూ ఉండగా సడన్గా కిటికీలన్నీ మూసుకునేసింది. వారి మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లు ఆన్ చేశారు. ఇదిగోండి, జాగ్రత్తగా వినండి. సర్వేశ్వరు ఆ బొమ్మను తీసి చూశాడు. ఆ బొమ్మ కళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. భయంతో ఆ బొమ్మను విసిరి పారేశాడు. ఆ సమయంలో వారికి ఒక ఆడ గొంతు వినిపించింది. నా బిడ్డని నాకు తిరిగి ఇవ్వు. ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి నాకు తిరిగి ఇవ్వు. గదిలోని వస్తువు వాటంతటా అవి కదలడం మొదలుపెట్టాయి. కుర్చీలన్నీ విరిగి కింద పడ్డాయి. అద్దాలన్నీ పగిలిపోయాయి. అప్పుడు సర్వేశ్వరు, రవి భయంతో వణికిపోయారు. బయట అంజు కేకలేస్తూ ఉంది. వారు పరిగెత్తుకుంటూ కిందకు వచ్చారు. అంజు నేలపైన పడి ఉంది. ఆ ముఖం పాలిపోయిందంట. ఇదిగోండి, జాగ్రత్తగా భయపడకుండా వినండి. అప్పుడే సడన్గా ఇంటి ముందు తలుపు మూసుకునేసింది. ఇంట్లోని లైట్లు అవి వెలిగి ఆరిపోతున్నాయంట. వాటి ముందు ఓ పెద్ద నీడ కనబడిచింది. ఆ నీడ ఒక ఆడ మనిషి ఆకారంలో ఉందంట. ఆమె చేతిలో చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆమె కళ్ళు కోపంతో నిండి ఉన్నాయి. ఆమె మెల్లగా వారి వైపు అడుగులు వేస్తూ ఉంది. అప్పుడే సర్వేశ్వరు తన ధైర్యాన్ని కూడా తీసుకొని, మీరు ఎవరో, మీకేం కావాలా అని అడిగాడు. ఆ నీడ చాలా స్పష్టంగా మారింది. నా పేరు లక్ష్మి. ఇది నా ఇల్లు. నా బిడ్డను నాకు దక్కకుండా చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నా బిడ్డ కోసం వెతికి నా ఆవేదనను చూపిస్తాను. ఓ రాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మిని చంపి తన బిడ్డను ఎత్తుకెళ్లారంట. అప్పటి నుంచి ఆమె ఆ ఆత్మ ఆ ఇంట్లోనే తన బిడ్డ కోసం తిరగతా ఎతకుతా ఉందంట. ఏమంటే అప్పుడే సర్వేశ్వరు ధైర్యంగా, మేము మీకు సహాయం చేస్తాము, మీ బిడ్డను తిరిగి కనుగొనడానికి మేము ప్రయత్నిస్తామన్నాడంట. లక్ష్మి ఆత్మ వారి మాటలు విని శాంతించింది. ఇంటి తలుపులు అవి తెరుచుకున్నాయి. వారు ఇంటి నుంచి బయట వచ్చేసారంట. లక్ష్మి ఆత్మ వారికి ఓ పని అప్పగించింది. తన బిడ్డను కనుగొనడానికి సహాయపడమని కోరిందంట. సర్వేశ్వరు, రవి, అంజు ఆ ఇంటి గురించి, లక్ష్మి గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని కలిశారు. వారు నెల్లూరులోని ఓ పాత అనాథాశ్రయంలో లక్ష్మి బిడ్డ ఆచూకీ కనుగొన్నారు.
ఏమండో అంతా తెలుసుకున్న లక్ష్మి ఆత్మ శాంతి లభించింది. ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని ఆమె ఆత్మ ఆ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి దయాల కొంప సాధారణ ఇంటిగా మారిందంట. సర్వేశ్వరరావు రవి అంజు చేసిన మంచి పనికి ఆ ఊరి గ్రామస్తులంతా చాలా మెచ్చుకున్నారంట. ఏమంటే మీరు కూడా ఏదైనా ఒక మంచి పని చేసి 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా చిన్న కోరిక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.